ఆయన ఎప్పుడు శరీరం వదలాలో కూడా ఆయనకు తెలుసు, ఎక్కడ వదలాలో కూడా తెలుసు. ఆయన అయిపోయింది నా పని అని కూడా చాలాసార్లు చెప్పారు. నేను ఇంకా లేదు, ఈ పని చాలా ఉంది అని ముందరికి తోసేదాన్ని. లేదు, ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది. కానీ ఆయనకు తెలుసు దాని పని అయింది. ఇంకా ముందరికి మనం అందరం తీసుకెళ్ళాలి, దీన్ని సత్యంగా తీసుకెళ్దాము. ఆయన ఏం చెప్పారో, ఆయన విజన్ ఏంటో దాన్ని మనం ముందరికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా ధ్యానానికి షార్ట్ కట్స్ ఉండవండి. ఒకటే శ్వాస మీద ధ్యాస, అది తప్ప ఇంకా వేరే మార్గాలు ఏవీ లేవు. ఏవి నేర్చుకోవాలన్నా, ఏవి చేయాలన్నా కేవలం శ్వాస మీద ధ్యాస. షార్ట్ కట్స్ ఉండవు. మనం ఏదో అచీవ్ చేయాలని షార్ట్ కట్స్ వెతక్కండి, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళం కాబట్టి. ఆ షార్ట్ కట్ ద్వారా ఏమీ జరగదు కాబట్టి మన టైం వేస్ట్ అవుతుంది కూడా దానివల్ల. దాని బదులు ఆ షార్ట్ కట్ వెతికే బదులు మన ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేశామంటే అన్నీ వస్తాయి మన దగ్గరికి. కాసిరెడ్డి నాయన నాకు చెప్పేవారు, నేను అక్కడికి ఇక్కడికి ధ్యానం కోసం వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకో, అష్టసిద్ధులు నీ కాళ్ళ దగ్గర ఉంటాయని ఇదే ముక్క నాకు చెప్పారు. మనం ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. మన ఇంట్లో మనం ధ్యానం చేసుకుంటే చాలు, మన కుటుంబాన్ని సరిగా చూసుకుంటే చాలు, మన బంధాలని కరెక్ట్గా చూసుకుంటే చాలు, మన రెస్పాన్సిబిలిటీస్ని కరెక్ట్గా తీర్చిదిద్దుకుంటే చాలు.